హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే పెళ్ళిళ్ళలో సాంబార్ ఎలా చేయాలో ఇంట్లోనే తయారు చేసి చూసుకుందాం. ఒక 200 గ్రాముల కందిపప్పు తీసుకొని ముందుగా బాగా శుభ్రంగా 2 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాము, అది కూడా ముందుగా నానబెట్టుకోవాలి. సాంబార్కి కావాల్సిన కూరగాయలు అన్నీ తీసుకుందామండి. అన్ని కూరగాయలు వేస్తేనే సాంబార్ టేస్ట్గా వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. తర్వాత పప్పు ఉడికించుకొని మనం తరిగి పెట్టుకున్న కూరగాయలు, టమాటాలు చాలా చిన్నవిగా తరుక్కోవాలి. మిగతా కూరగాయలన్నీ బెండకాయ, ముల్లంగి, క్యారెట్, దోసకాయ, వంకాయ అన్నీ కొంచెం కొంచెం వేసుకున్నానండి. మునక్కాయ కూడా వేసుకున్నాను. మునక్కాయ ఉంటేనే మన ఆంధ్ర సాంబార్ టేస్ట్ వస్తుంది. కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కారం కూడా 1.5 స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే సాంబార్ పొడిలో నేను ఎండుమిర్చి వేసి సాంబార్ పొడి రెడీ చేసుకుంటాను. అందులో కూడా కారం ఉంటుంది కాబట్టి కారం కొంచెం వేసుకున్నాను. అదేగాక పిల్లలు కారంగా ఉంటే తినరు కాబట్టి ఇవన్నీ తీసుకొని ఉడికించుకోవాలండి. తర్వాత ఇంగువ, గడ్డ ఇంగువ తీసుకొని అందులోనే వేసుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది గుజ్జులా తీసుకొని పోసుకోవాలి. మూత పెట్టి మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే దగ్గర పడుతుంది. ఈలోపు మనం ఉడికించుకున్నాం కదా కందిపప్పు, అది రుబ్బుకొని ఇది బాగా దగ్గర పడిన తర్వాత అందులో పప్పు పోసుకోవాలండి. బాగా మెత్తగా ఎనుపుకొని పప్పు పోసుకోవాలి. ఈ లోపల మనం తీసుకున్నాం కదా సాంబార్ పొడి, నేను చెప్పాను కదా ఇంట్లోనే చేసుకుంటాను, అది వేసుకొని పప్పు దాంట్లో వేసుకొని మనకు సరిపడిన నీళ్ళు తీసుకోవాలి. నాకు టేస్ట్ కొంచెం ఉప్పు తగ్గినట్టుంది, అందువల్ల ఉప్పు వేసుకున్నాను. మీరు టేస్ట్ చూసుకొని అన్నీ సరి చూసుకోండి. నాకు కొంచెం పుల్లగా అనిపించింది, అందువల్ల ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకున్నాను. తర్వాత బాండ్లీ తిరగమాతకు పెట్టుకొని ముందుగా ఇవన్నీ ఉడికించేసుకొని తర్వాత లాస్ట్లో తిరగమాత వేసుకోవాలి. కొద్దిగా మెంతులు కొంచెమే తీసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు నలగొట్టుకొని వేసుకోవాలి. తర్వాత మనం కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి కట్ చేసుకొని తుంచుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ సాంబార్ ఉడికేటప్పుడు ఇంగు వేసుకున్నాం కాబట్టి గడ్డ ఇంగు అయితే సాంబార్లో ఉడికేటప్పుడు వేసుకోవచ్చు, లేదా పొడి అయితే తిరుగుమాతలో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత ఇంగు పొడి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నాకు ఉల్లిపాయ బాగా వేగిపోయింది. ఇప్పుడు సాంబార్ ఒక 2 గంటలు దాంట్లో వేసేసుకొని తిరుగుమాతలాగా పోసేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి. దగ్గర పడిన తర్వాత 5 నిమిషాలు ఉడికించుకుంటే ఈ తిరుగుమాత అంతా సాంబార్కి బాగా పట్టి ఉడుకుతుంది. 2 నిమిషాల తర్వాత సాంబారు సర్వ్ చేసుకొని తినేయడమే. చాలా బాగా వచ్చింది సాంబారు, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది. మీరు కూడా అన్ని కూరగాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.